ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న హైదరాబాద్లో ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలికారు రేవంత్ రెడ్డి గారు. ఇద్దరు ప్రముఖ సినీ నటులు, ఒకవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, ఇంకొక వైపు విజయ్ దేవరకొండ, ఇద్దరిని తన పక్కనే కూర్చోబెట్టుకొని డ్రగ్స్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలి, మొత్తు రహిత హైదరాబాద్గా రూపాంతరం చేయాలనే ఉద్దేశంతో నిన్న అంతర్జాతీయ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవని అందరూ ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా అనేక పబ్బుల మీద దాడి చేసి దాంట్లో సినిమా హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, అనేక రకాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు దొరికారు. మరి ఆ కేసు ఏమైంది? నిమ్మకు నీరెత్తినట్టు వదిలేశారు. అకున్ సబర్వాల్ రిపోర్ట్లు ఏముందంటే అకున్ సబర్వాల్ ట్రాన్స్ఫర్ అయ్యాడు, కానీ ఏం జరిగిందో కూడా తెలియదు. గత 5 సంవత్సరాలు అంటే వెస్టర్నైజేషన్తో పాటుగా హైదరాబాద్ నగరీకరణతో పాటుగా పబ్ కల్చర్ ఎక్కువైపోయింది. ఎక్కువగా సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి విపరీతంగా పట్టుకుంటున్నారు. ఎంత అణిచివేయాలనుకున్న డ్రగ్స్ని రూపుమాపటంలో రోజు రోజుకి మెతక వైఖరి అవలంబించిన గత ప్రభుత్వంలో ఇప్పుడు అలా కాకుండా రేవంత్ రెడ్డి గారు డే 1 నుంచి కూడా యువత మొత్తు పదార్థాలు బానిసవ్వకూడదు అని చెప్పేసి ఆయన తీసుకున్న చొరవని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చిరంజీవి గారు మొట్టమొదటిగా సినిమాల్లో ప్రతి ఒక్క నటుడు నటించేటప్పుడు ఈ యొక్క మార్గద్రవ్యాలకు వ్యతిరేకంగా ఒక వీడియో చేయాలన్నారు. చిరంజీవి గారే పోస్ట్ దానికి నాంది పలికారు. ఇప్పుడు ఆయన కుమారుడు దానికి ముందుకు రావటం, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అనేది ఉంటుంది, దాన్ని ఇకపై ఈగల్ అని నామకరణం చేంజ్ చేశారు. ఒక లోగో కూడా ఆవిష్కరించారు. అంటే మీ జోలికి ఎవరైనా, మీ పక్కనున్న వాళ్ళు ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్ముతున్నా మీకు తెలిసిన సమాచారాన్ని ఎమ్మటే పోలీసు నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ తెలియజేయకపోతే నువ్వు దేశానికి ద్రోహం చేసినట్టు. ఎందుకంటే రోజు రోజుకి మనం చూస్తున్నాం, దేశ అభివృద్ధిని నోచుకోలేక యువతని చెడు మార్గాలకు తీసుకురావడానికి పక్క దేశాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళకి డ్రగ్స్కి, మార్క ద్రవ్యాలకి బానిసలుగా చేసి, మద్యానికి బానిసలుగా చేసి మన దేశ రహస్యాలు కూడా ఆ దేశాలు తీసుకోవడానికి ఇది సరికొత్త యుద్ధతంత్రం. కాబట్టి మనం జాగరూకతతో ఉండాలనేది నిన్న మీటింగ్ సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రామ్ చరణ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని పొగిడిన తీరు, ఒక తండ్రిగా ఏ రోజు కూడా చిరంజీవి గారు కష్టాలు పడ్డాడు తప్పితే ఆయన పక్కదోవ పట్ల ఈ మార్గద్రవ్యాలకి దానికి బానిస కాలేదు. కాబట్టి 4.5 దశాబ్దాల పైన మక్కటం లేని మహారాజుగా పద్మవిభూషణుడై కూర్చున్నాడు చిరంజీవి గారు. ఆ వ్యక్తికి పుట్టిన కుమారుడిగా నేను చిన్నప్పటి నుంచి ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, నటుడిగా పరిణామం చెందినప్పుడు ప్రతి అణువణువున నేను రామ్ చరణ్ని చూస్తూ ఉన్నాను. ఈరోజు మనం గర్వపడిన వ్యక్తిగా ఆస్కార్ రేంజ్కి ఎదిగాడని చెప్పేసి రామ్ చరణ్ని పొగిడారు. అదేవిధంగా విజయ్ దేవరకొండ నా పక్క నియోజకవర్గంలో చెందిన వ్యక్తి ఎంత కష్టపడి ఈ రోజున ఎదిగాడని చెప్పి దేవరకొండ గారి గురించి చెప్పటం ప్రత్యేకంగా అందరూ కూడా యువత అప్రిషియేట్ చేస్తున్నారు. అదే సమయంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ యువత చెడు మార్గంలో వద్దు, మీకు నచ్చే స్నేహితులు, మీ స్నేహమే చెడు మార్గాల వైపు పయనిస్తే ఆ స్నేహితాన్ని వదులుకొని తప్పితే మీ ఉజ్వలమైన భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. ముందు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా డబ్బు సంపాదించుకోవచ్చని, హెల్త్ ముఖ్యం అని చెప్పటం. అదేవిధంగా పోలీసులు కొంతమంది చెప్పినప్పుడు ఇది ఒక రకమైన యుద్ధతంత్రంలో భాగంగా ఇతర దేశాలు మన యువతని దీంట్లో చెడు మార్గాల వైపు తీసుకెళ్లి డ్రగ్స్కి అలవాటు చేస్తుందంటున్నారు. దానికి అలవాటు పడొద్దని చెప్పి విజయ్ దేవరకొండ గారు స్ట్రైట్గా చెప్పారు. అమెరికా లాంటి దేశాల్లో డ్రగ్స్ వల్ల ఏమవుతుందో యువత చెడు మార్గం అనేది స్ట్రైట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన యువత దేశం కోసం పనిచేయాలి, మీ కుటుంబం కోసం పనిచేయండి, ఒక్కసారి అని చెప్పి ఆ టేస్ట్ చూస్తే ఇక భవిష్యత్తు నాశనమే అని చెప్పేసి యువతకి డైరెక్ట్గా హెచ్చరించాడు విజయ్ దేవరకొండ. ఎందుకంటే విశేష ప్రజాదరణం, అభిమానులు కూడా ఆయన సొంతం ఉన్నారు. కరోనా టైంలో కూడా అనేక మందిని కూడా హెల్ప్ చేసిన వ్యక్తి విజయ్ దేవరకొండ. అదేవిధంగా రామ్ చరణ్ గారు మాట్లాడుతూ ఒకవైపు స్కూల్ అంటే బయటకు వెళ్తే తినుబండారాల కోసమో లేకపోతే ఏదో మిగతా ఐస్ క్రీమ్ తీసుకోవడానికి ఉండే, ఇప్పుడేమో ఆయా ప్లేసులన్నీ కూడా మారక ద్రవ్యాలకి అడ్డాగా మారిపోయినాయి. ఇది చాలా దారుణమైన పరిస్థితి. బిడ్డని చదివించుకోవాలంటే నేను ఒక ఆడపిల్ల తండ్రిగా నాకు భయం వేస్తుందని చెప్పిన తీరు దేశం పట్ల, ఇప్పుడున్న సంస్కృతి పట్ల మనం చూడొచ్చు. అదేవిధంగా ఐస్ క్రీముల్లో, చాక్లెట్లో కూడా ఈ డ్రగ్స్ మత్తు పదార్థాలు కలిపారని చెప్పేసి స్కూల్ పిల్లలు, కాలేజీల దగ్గర తల్లిదండ్రులు గతంలో కంప్లైంట్ చేశారు. ఆ విష సంస్కృతి మనకు వద్దు అని రామ్ చరణ్ చెప్పిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా అటువైపు చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా డ్రగ్స్ని ఎరాడికేట్ చేయడానికి, అంటే డ్రగ్స్ని సమూలంగా రూపుమాపడానికి ఏఓపి బార్డర్ నుంచి, శ్రీకాకుళం మన్యం నుంచి ఈ యొక్క గంజాయి పండిస్తున్నారు. అవి కంప్లీట్గా క్లోజ్ చేసే పనిలో ఉన్నారు. అటు ఉభయ రాష్ట్రాలు సంయుక్తంగా, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి పోలీసు వ్యవస్థ కరెక్ట్గా ఉంటే డ్రగ్స్ని అతి త్వరలో రూపుమాపటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మిక్స్డ్ కల్చరు హైదరాబాద్లో అనేక దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి నైజీరియన్స్ కావచ్చు, కొంతమంది పాకిస్తాన్ ప్రేరితులు కావచ్చు, సినిమా వాళ్ళకు కూడా దీన్ని అలవాటు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలు కూడా దీంట్లో రైడ్ చేస్తే దొరుకుతున్నారు. అందరూ కూడా యువత కూడా మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న వాళ్ళు కూడా
జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి అవుతుంది. ఒకవైపు సినిమా పరిశ్రమకు చెందిన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు కూడా సినిమాలో కనుక ఎవరైతే నటీనటుమణులు డ్రగ్స్ కనుక అలవాటు పడితే వాళ్ళని శాశ్వతంగా బహిష్కరిస్తామన్నారు. అది కూడా ఒక మంచి పరిణామమే. కాబట్టి సినిమా వాళ్ళు కూడా చెప్పేటప్పుడు వాళ్ళు సినిమాలో ఇచ్చే సందేశం అనుగుణంగా నిన్నగాక మొన్న మనం కూడా చూసాం. తమిళనాడులో ఒక నటుడు కూడా దొరికాడు. నన్ను అనవసరంగా దాంట్లో ట్రాప్లో చేశారు. ఆయన జైలు జీవితం గడపాల్సి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే సినిమా వాళ్ళు కూడా ఇతరులకు సందేశాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా మారాలి. మంచి నడవడిక కూడా అలవాటు చేసుకోవాలి. సమాజానికి మంచి సందేశం ఇస్తే అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, గంజాయి మద్యానికి బానిస అవటం, తర్వాత ఈ రేవ్ పార్టీలు, ఈ డ్రగ్ కల్చర్ అని పోయి సమూలంగా క్లీన్ హైదరాబాద్గా రూపాంతరం చెందుతున్నట్టులో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.